కోట్ల రూపాయలు సంపాదిస్తే ఏముంది? నీ గుండెల్లో ఉన్న ప్రేమను నీ బిడ్డకి పంచలేక, నీ గుండెల్లో ఉన్న మమకారాన్ని, నీ గుండెల్లో ఉన్న ప్రేమను నీ బిడ్డకు చూపించలేక, నువ్వు ఎంత సంపాదించి ఎన్ని బంగారు నగలు చేసి పెడితే దేనికి సమము? ఈ రోజు నీ పిల్లలతో నీవు గడిపే సమయం నీకు లేదు. నీవు ఒకరోజు కాలు కీలు కుంటుబడి మంచం మీదకి ఎక్కితే నీతో గడిపే సమయం నీ బిడ్డకు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, విద్య మేడలు ముఖ్యం కాదు. మనస్సు కలవాలి. మనసులలో మమత వికసించాలి. ప్రేమ అనురాగాలు వెల్లివిరిసి పుష్పించాలి. అదే జీవితం అంటే. ఒక్కడు గంజి తాగి గుండె నిండా ఆనందంతో కుటుంబాన్ని, జీవితాన్ని గడుపుకుంటే అంతకు మించిన శ్రేష్టమైన జీవితం మరొకటి లేదు. ఈరోజు కుటుంబపు వ్యవస్థలో అనురాగాలు కుప్పకూలిపోతున్నాయి. కుటుంబపు వ్యవస్థలో ప్రేమలు చల్లారిపోతున్నాయి. కుటుంబపు వ్యవస్థలో మమకారాలు మంట కలిసిపోతున్నాయి. క్రైస్తవుని కుటుంబం ఒక స్వర్గ శ్రమగా ఉండాలి. క్రైస్తవుని జీవితం పర్వతపు అనుభవం అదే.